So here I'm creating this advanced calculator now. So I'm renaming the class name as IKCS advanced calculator. And ఇది IKCS calculator కి ఎప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుంది? when we use the keyword extends, అప్పుడే ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది. IKCS calculator. ఓకే, ఇప్పుడు IKCS అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ అని ఒకటి క్రియేట్ చేశాను అండ్ ఐ మేడ్ ఇట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద IKCS క్యాలిక్యులేటర్. సో అప్పుడు ఆటోమేటిక్గా నేను అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఓవర్ రైడ్ మెథడ్స్లో ఐ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద functions which were built in the parent class, that is IKCS calculator or the super class. ఇది సూపర్ క్లాస్ అన్నమాట. దీనికి ఈ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్కి ఇది సూపర్ క్లాస్ అవుతుంది IKCS క్యాలిక్యులేటర్ అనేది. సో ఇప్పుడు ఏంటి, ఎడిషన్ అనేది నాకు ఎప్పుడు పాజిటివ్ రావాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ ఆల్టరేషన్స్ ఇన్ దిస్. సో ఎడిషన్ మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఎడిషన్ ఓవర్ రైడ్ మెథడ్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు సింటాక్స్ వచ్చేస్తుంది ఇట్లా. ఇక్కడ రెట్ ఈక్వల్ టు సూపర్ అనేది ఏం చేస్తుంది, ఇట్ కాల్స్ ద సూపర్ క్లాస్ అండ్ ఫెచెస్ వాట్ ఇట్ హ్యాస్ రిటర్న్. ఇది సూపర్ క్లాస్లో ఉన్న సేమ్ ఇదే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసి అది రిటర్న్ చేస్తుంది కదా వాల్యూని, ఆ వాల్యూని ఇక్కడ ఫెచ్ చేసుకుంటుంది విచ్ ఈజ్ ఆఫ్ టైప్ ఇంటీజర్. అండ్ దాని తర్వాత మన లాజిక్ ఏది కావాలంటే అది రాసుకుంటుంది. అండ్ వాట్ ఈజ్ మై లాజిక్, ఐ హ్యావ్ టు కన్వర్ట్ దట్ difference into positive, right? So I'll make it red. Okay, and similarly in subtraction also I'm creating an override method subtraction, and ఇక్కడ కూడా వచ్చిన వాల్యూని నేను పాజిటివ్లో కన్వర్ట్ చేస్తున్నా అండ్ దెన్ రిటర్నింగ్ ఇట్ ఫ్రమ్ ద చైల్డ్ ABS of red. Let me see, it is recording. Okay, yeah. So ఇట్లా ఆల్టర్ చేశాను అనమాట. సూపర్ అంటే మెయిన్ లాజిక్ని అలానే ఉంచి సూపర్ క్లాస్లో ఉన్న సేమ్ సూపర్ ఏం చేస్తుంది, ఇట్ కాల్స్ ద పేరెంట్ క్లాస్ మెథడ్ విచ్ ఈజ్ ఆఫ్ ద సేమ్ నేమ్. పేరెంట్ క్లాస్లో సేమ్ ఇదే నేమ్తో ఉన్న మెథడ్ని కాల్ చేస్తుంది సూపర్ అనేది, విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో నౌ we'll use this advanced calculator and we'll see how the output is coming. I'm creating a new job for this job 2. These are ranges nano. I'm instantiating IKCS advanced calculator. I'll put it advanced calc equal to new IKCS advanced calculator. Okay, ఇది కంపైల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది బికాస్ పేరెంట్ న్యూ మెథడ్ ఏది ఉంటే చైల్డ్కి కూడా అదే అప్లై అవుతుంది. సో చైల్డ్ క్లాస్ని నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే కూడా దీనికి కూడా పారామీటర్స్ పాస్ చేయాలి సేమ్ లైక్ ద పేరెంట్. సో ఇఫ్ యూ సీ, బికాస్ ద పేరెంట్ కొన్న ఫీచర్స్ అన్ని ఆటోమేటిక్గా చైల్డ్కి వస్తాయి కదా, ఇట్ ఈస్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ద సేమ్ పారామీటర్స్. సో ఐ హ్యావ్ టు పాస్ 2 పారామీటర్స్. మేబీ ఐల్ పాస్ 3 and 7, 3 or 8 maybe. Okay, సో ఇప్పుడు అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ డాట్ ఎడిషన్ ఏం చేస్తుంది, ఇట్ గివ్స్ మీ, I'll copy this info log instead of rewriting. ఇన్ఫోకి నేను మన క్యాలిక్యులేటర్ ఫంక్షన్ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, దట్ ఈస్ ఎడిషన్. ఈ స్ట్రింగ్ అనేది అది ఇన్ఫోది చూపిస్తుంది ఇన్పుట్. సో దిస్ is string formats 1.
సో దిస్ ఇస్ అ డిఫరెంట్ వన్, నాట్ ఎడిషన్ వన్. ఎడిషన్కి ఏమో ఇన్పుట్ ఏం లేదు. సో ఎడిషన్ని కాల్ చేశాను. ఎడిషన్ని కాల్ చేస్తే ఏమవుద్ది, 3 and 8 ఎడిషన్ వస్తుంది మనకి 11. దిస్ ఈస్ ఫైన్. సో బట్ ఇఫ్ ఐ కాల్ ద సబ్స్ట్రాక్షన్ 3 minus 8, so we'll get -5 సబ్స్ట్రాక్షన్. మామూలుగా అయితే -5 రావాలి కదా, కానీ ఇప్పుడు ఏం చేశాను నేను, చైల్డ్ క్లాస్లో అంటే అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లో ఐ మాడిఫైడ్ ద లాజిక్ టు రిటర్న్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో నాకు +5 వస్తుంది. Instead of -5, I'm getting 5 because of the alteration I did in the override method in the child class because of this logic. So ఇది ఎలా పేరెంట్ లాజిక్ అండ్ చైల్డ్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తుందో విల్ సీ ఇట్ విత్ ద బ్రేక్ పాయింట్ డీబగర్. సో ఇప్పుడు ఈ జాబ్ టు ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఇట్ కేమ్ హియర్, అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ ఈస్ గెట్టింగ్ ఇనిషియలైజ్డ్. ఇది ఎగ్జిక్యూట్ చేయగానే ఇనిషియలైజ్ అయిందనమాట. సో నెక్స్ట్ ఇనిషియలైజ్ అవ్వడం కూడా ఇది ఫస్ట్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి వెళ్తుంది. ఐ విల్ జస్ట్ షో యూ, మేబీ విల్ క్లోజ్ దిస్. న్యూ మెథడ్ ఇక్కడ చైల్డ్లో న్యూ మెథడ్ లేదు కదా, ఎక్కడుంది, పేరెంట్లోనే ఉంది. సో లెట్స్ పుట్ ఎ బ్రేక్ పాయింట్ హియర్. న్యూ మెథడ్ని ఏమైనా ఓవర్ రైడ్ చేసి ఏమైనా ఎక్స్ట్రా పారామీటర్ యాడ్ చేయాలంటే వీ కెన్ యాడ్ ఇట్ హియర్ కావాలంటే. సో ఇప్పుడు ప్రెసెంట్ న్యూ మెథడ్ పేరెంట్లోనే ఉంది, చైల్డ్లో లేదు. ఐ డి నాట్ ఓవర్ రైడ్ ఇట్. సో పేరెంట్లో ఉన్న న్యూ మెథడే కాల్ అవుతుంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ జాబ్ అగైన్, వేర్ ఈస్ దిస్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ జాబ్, ఎప్పుడైతే ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆ న్యూ మెథడ్ ఇట్ గోస్ టు ద పేరెంట్. సి ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ న్యూ, నేను కాల్ చేసిన అడ్వాన్స్ క్యాలిక్యులేటర్కి న్యూ, కానీ ఇది పేరెంట్ క్లాస్లోనే న్యూకి వెళ్ళింది బికాస్ పేరెంట్దే ఇక్కడికి ఇన్హెరిట్ అవుతుంది కాబట్టి. సో ఇన్పుట్ వాల్యూ 1 అంటే గ్లోబల్ వేరియబుల్స్లోకి వాల్యూస్ వచ్చినాయి 3 and 8, సేమ్ వాల్యూస్ వచ్చి నవ్ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు ద జాబ్ అండ్ ఫ్రమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ద ఇన్ఫో మెసేజ్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లో ఉన్న ఎడిషన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను నేను, రైట్. సో ఇఫ్ ఐ గో ఇన్ టు ద మెథడ్, ఎక్కడికి వచ్చాను, ఇక్కడ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్లో ఉన్న ఎడిషన్ మెథడ్లోకి వచ్చాము మనం, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎడిషన్ మెథడ్లో, ఇది ఓవర్ రైడ్ మెథడ్ కదా. ఫస్ట్ ఇక్కడ ఇంటీజర్ రెట్ అని ఒక ఇంటీజర్ టైప్ ప్రిమిటివ్ డేటా టైప్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసింది రెట్ అనేది. అండ్ రెట్ ఈక్వల్ టు సూపర్ అని ఉంది. సూపర్ ఏం చేస్తుంది, సూపర్ క్లాస్లో సేమ్ ఇదే నేమ్తో ఉన్న మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫ్రమ్ హియర్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ F11, see the call stack also. ఇప్పుడు ఎక్కడున్నాం మనం, వీఆర్ ఇన్ ద అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ ఎడిషన్ మెథడ్. ఇక్కడ నుంచి సూపర్ అంటే దీని సూపర్ క్లాస్ ఏంటి, ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ అండ్ ద మెథడ్ ఈజ్ ఎడిషన్, సేమ్ మెథడ్ నేమ్. సో ఇక్కడ F11 క్లిక్ చేస్తే ఇట్ టేక్స్ మీ టు ద పేరెంట్. సి టుక్ మీ టు ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్ ఎడిషన్. సో పేరెంట్కి వచ్చింది. పేరెంట్కి వచ్చి ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సేమ్ గ్లోబల్ వేరియబుల్స్ ఇక్కడ కూడా యూజ్ అవుతాయి. అండ్ ఈ వాల్యూసే మనకి సమ్మప్ అయ్యి టోటల్ వస్తుంది. 3 + 8 ఈజ్ 11. సో రెట్ వీ విల్ గెట్ యాజ్ 11. రెట్ ఈక్వల్ టు 11 వచ్చింది. అది ఆల్రెడీ పాజిటివ్లోనే ఉంది కాబట్టి రెట్ ఈక్వల్ టు ఏబిఎస్ ఆఫ్ రెట్ అనేది మేక్స్ నో డిఫరెన్స్. ఇన్ కేస్ నేను -3 -4 ఇచ్చుంటే వీ వుడ్ హ్యావ్ సీన్ ద డిఫరెన్స్. సో రెట్ అనేది 11 రిటర్న్ అవుతుంది. దిస్ ఈస్ ఫైన్. నౌ విల్ గో టు ద సబ్స్ట్రాక్షన్. 11 ప్రింట్ అయింది. ఇక్కడ F11 క్లిక్ చేస్తే it went into the subtraction method which is on the advanced calculator, that is the child class. Child class లో ఉన్న subtraction method కాల్ అయింది. And from here it is calling the parent class through the super function. Super అనేది సూపర్ క్లాస్ ఆర్ ద పేరెంట్ క్లాస్ ఆర్ ద బేస్ క్లాస్లో ఉన్న సేమ్ మెథడ్ని కాల్ చేస్తుంది సబ్స్ట్రాక్షన్ని. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ F11, from here it came into subtraction method. సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఏముంది, 3, ఇన్పుట్ వాల్యూ 1 3 అండ్ దిస్ ఈజ్ 8. 3 - 8 -5 వస్తుంది. దీని నుంచి రిటర్న్ వాల్యూ నాకు ఇక్కడ రెట్లో -5 వస్తుంది ఇమీడియట్లీ వెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్. సి రెట్ ఈక్వల్ టు -5. సో ఈ -5ని నేను +5లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈజ్ మై ఆల్టరేషన్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్.
ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న లాజిక్ అంతా ఇన్హెరిట్ చేసుకుని జస్ట్ ఒక ఎడిషనల్ లాజిక్ రాశాను. ఏంటంటే ఆ వచ్చిన అవుట్పుట్ వాల్యూని ఆల్వేస్ ఐ షుడ్ కన్వర్ట్ ఇంటూ పాజిటివ్. ఏబిఎస్ అనేది పాజిటివ్నైనా నెగిటివ్నైనా పాజిటివ్కి కన్వర్ట్ చేస్తుంది. సో రెట్ ఈక్వల్ టు అదే రెట్ -5, ఏబిఎస్ ఆఫ్ -5 విల్ బి 5 అండ్ అసైనింగ్ ద సేమ్ వాల్యూ టు ద సేమ్ వేరియబుల్. సో రెట్లోకి +5 వచ్చింది అండ్ సేమ్ వాల్యూ రిటర్న్ అవుతుంది. సో finally I am getting the output as +5. So if I execute this, output is 11 and 5. In case నేను నెగిటివ్ వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, -3 అండ్ -8, -3 -8 ఎడిషన్ ఏమవుతుంది, -11 అవుతుంది. -3 -8 డిఫరెన్స్ ఏమవుతుంది, -3 ఆఫ్ -8 అంటే +8 అంటే +8 -3 +5 అవుతుంది. So if I execute this, let's remove the breakpoints and execute this. You should get -11 ఏమో +11కి అయిపోయింది, డిఫరెన్స్ ఏమో నాకు 5 అయిపోయింది. బోత్ ద ప్లేసెస్ దెర్ ఇస్ నో నెగిటివ్ వాల్యూ అనమాట. సో అట్లా ఈ ఆల్టరేషన్ నేను ఇక్కడ చేసుకున్నాను. అండ్ ఐ ఆల్సో వాంట్ టు యాడ్ ఎ న్యూ మెథడ్ కాల్డ్ మల్టిప్లికేషన్. పబ్లిక్ వాయిడ్ మల్టిప్లికేషన్ అండ్ ఈ మల్టిప్లికేషన్లో నాకు ఐ వాంట్ టు మల్టిప్లై 3 వేరియబుల్స్. ఈ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లో నేను 3 వేరియబుల్స్ని మల్టిప్లై చేయాలనుకుంటున్నాను, కానీ నాకు ఏమో ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ వేరియబుల్. సో అందుకని గ్లోబల్ వేరియబుల్లో నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, ఇన్పుట్ వాల్యూ 3. సో ఈ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లో ఏంటంటే ఓన్లీ 2 వాల్యూస్ కాకుండా 3 వాల్యూస్తో మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఫర్ దిస్ the return type is integer and I am using input value 1 into input value 2 and input value 3. 3 వాల్యూస్ని మల్టిప్లై చేసి రిటర్న్ చేస్తున్నాను. కానీ థర్డ్ వాల్యూకి, ఇన్పుట్ వాల్యూ 3కి వాల్యూ ఎలా వస్తుంది, లేదు కదా. అది నేను రిట్రీవ్ చేసుకోవడానికి చైల్డ్ క్లాస్లో ఏం చేస్తున్నానంటే, నేను ఐఎమ్ గోయింగ్ టు ఓవర్ రైట్ ద న్యూ మెథడ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే మెథడ్ ఉంది కదా, దాన్ని ఓవర్ రైట్ చేసి, దీనికి ఓన్లీ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా. నవ్ ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ పారామీటర్ టు దిస్, ఇంట్ ఇన్పుట్ పారామీటర్ 3. అండ్ ఈ థర్డ్ పారామీటర్ నుంచి వచ్చిన వాల్యూని నేను థర్డ్ గ్లోబల్ వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాను. ఇన్పుట్ వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ థర్డ్ పారామీటర్ వాల్యూ. సో ఈ థర్డ్ పారామీటర్ అనేది ఎప్పుడు అడుగుతుంది, చైల్డ్ క్లాస్లోనే అడుగుతుంది, పేరెంట్ క్లాస్లో అడగదు. బికాస్ ఇది ఇక్కడే ఓవర్ రైడ్ అయింది కదా. న్యూ మెథడ్ని నేను ఇక్కడ ఓవర్ రైడ్ చేసి కొత్త పారామీటర్ని యాడ్ చేసుకున్నాను. సో ఇట్ వర్క్స్ ఫర్ ద చైల్డ్ క్లాస్ ఓన్లీ. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ద జాబ్ 2, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే, కంపైల్ చేస్తే ఫస్ట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ 3 నెంబర్స్. బికాజ్ ఇంకో పారామీటర్ యాడ్ చేసాం కదా మనం. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ 3 పారామీటర్స్. సో ఇంకో పారామీటర్ కూడా పాస్ చేయాలి. సో విల్ మేక్ ఇట్ లైక్ 2, 3, 4. ఓకే, త్రీ పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. అండ్ 2 3 6 6 4 24. Multiplication, if I call this, if I execute this, addition subtraction ఏమో ఓన్లీ 2 and 3తో ప్లే చేస్తున్నాయి. ఈ లాస్ట్ మెథడ్ మాత్రం ఇట్స్ మల్టిప్లయింగ్ 3 నెంబర్స్, 2 3 and 4. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, let me see.
ఓకే. న్యూలో మనం సూపర్ని కాల్ చేయలేదు. వీ హ్యావ్ టు కాల్ సూపర్ని కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే పేరెంట్లో ఉన్న వాల్యూ కూడా ఇనీషియలైజ్ అవుతుంది. Assignment we can keep it in the beginning also. అండ్ ఇక్కడ ఎర్రర్ చూడండి. ఓకే, these are best practices errors. You can ignore these warnings. Yeah. సో నౌ లెట్ సి దిస్ సూపర్ వన్. సూపర్ ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈ న్యూ మెథడ్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ షుడ్ ఆల్సో డైరెక్ట్ టు ద పేరెంట్ మెథడ్ కదా. సూపర్ ఆటోమేటిక్ వేరే మెథడ్స్కి సూపర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఈ న్యూకి సూపర్ డైరెక్ట్గా రావట్లేదు. ఐ థింక్ ఇన్ D365 ఇట్ కమ్స్ డైరెక్ట్లీ. సో ఈ సూపర్ వచ్చినప్పుడు ఈ సూపర్ ఏం చేస్తుంది, పేరెంట్లో ఉన్న సేమ్ ఇదే మెథడ్ని కాల్ చేస్తుంది, ఇదే నేమ్తో ఉన్న మెథడ్ని కాల్ చేస్తుంది, అంటే న్యూ మెథడ్ని కాల్ చేస్తుంది. సో న్యూ మెథడ్ని కాల్ చేస్తున్నప్పుడు దానికి ఇన్పుట్ పారామీటర్స్ ఏమున్నాయి, న్యూ కాల్ చేయాలంటే కంపల్సరీ వీ షుడ్ పాస్ 2 పారామీటర్స్, రైట్. అందుకే ఇందాక జాబ్ వన్లో కూడా మనం 2 పారామీటర్స్తోనే ఇనిషియలైజ్ చేసాం. అండ్ ఐమ్ కాలింగ్ న్యూ, ఐఎమ్ పాసింగ్ 2 వాల్యూస్. కానీ ఇక్కడ నేను సూపర్ని కాల్ చేసినప్పుడు నేను 2 పారామీటర్స్ పాస్ చేయలేదు అనుకోండి, ఇట్ ఈస్ కాలింగ్ ద పేరెంట్ న్యూ మెథడ్ వితౌట్ పారామీటర్స్. పేరెంట్లో ఉన్న సేమ్ ఇదే న్యూ మెథడ్ కాల్ అవుతుంది, కానీ ఇన్పుట్ పారామీటర్స్ లేవు. అందుకని ఇట్ ఈస్ థ్రోయింగ్ దిస్ ఎర్రర్, రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ హావ్ బీన్ స్పెసిఫైడ్. సో యూ హ్యావ్ టు టేక్ ద పారామీటర్స్, ఇక్కడ తీసుకున్న పారామీటర్స్నే పేరెంట్కి పాస్ చేయాలి. అక్కడ గ్లోబల్ వేరియబుల్స్కి అసైన్మెంట్ జరుగుతుంది. ఓన్లీ థర్డ్ పారామీటర్ అసైన్మెంట్ మాత్రమే మనం ఇక్కడ చేసుకుంటాం. ఓకే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ నౌ, జాబ్ 2, సో థర్డ్ వాల్యూ ఇస్ 24. సో ఇది థర్డ్ పారామీటర్ కూడా తీసుకుని ఆపరేట్ చేస్తుంది. విల్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ విత్ ద డీబగ్గర్. బ్రేక్ పాయింట్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే, సో అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ ఇక్కడ ఇంకా ఇన్స్టాన్షియేట్ అవ్వలేదు. నౌ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇమీడియట్లీ వెన్ ఐ క్లిక్ ఆన్ F11 it takes me to the new method of the child class, that is the advanced calculator. ఫస్ట్ ఈ మెథడ్కి వెళ్తుంది, రైట్. అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్లో ఉన్న న్యూ మెథడ్కి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇన్పుట్ పారామీటర్స్ మనం పాస్ చేసాం కదా, 2, 3 అండ్ 4, ఆ పారామీటర్స్ వచ్చినాయి. సో ఈ థర్డ్ పారామీటర్ని నేను థర్డ్ గ్లోబల్ వేరియబుల్ చైల్డ్ క్లాస్లో క్రియేట్ చేసుకున్న గ్లోబల్ వేరియబుల్కి అసైన్ చేసుకున్నాను. దిస్ ఈస్ ఫైన్. అండ్ నెక్స్ట్ పేరెంట్ క్లాస్ కూడా ఇన్స్టాన్షియేట్ అవ్వాలి కదా. సో బికాస్ పేరెంట్లోనే మెయిన్ లాజిక్ రన్ అయ్యి దాని నుంచి వచ్చిన అవుట్పుట్కి మనం ఆల్టరేషన్ చేసుకుని చైల్డ్ క్లాస్లో రిటర్న్ చేసుకుంటున్నాం. సో ఫ్రమ్ హియర్ ఇట్ కాల్స్ ద న్యూ మెథడ్ ఆఫ్ ద పేరెంట్ ఈ సూపర్ నుంచి. అండ్ దానికి ఇన్పుట్స్ ఏం కావాలి, న్యూ మెథడ్ కాల్ అవ్వాలంటే పేరెంట్కి 2 పారామీటర్స్ కావాలి. సో దోస్ 2 పారామీటర్స్ వీఆర్ పాసింగ్ హియర్. ఈ రెండు పాస్ చేయకపోతే మనకి రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ స్పెసిఫైడ్ అని ఎర్రర్ వస్తుంది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ F11, సో ఇట్ టుక్ మీ టు ద పేరెంట్ క్లాస్ న్యూ మెథడ్. సేమ్ ఇదే నేమ్తో ఉన్న మెథడ్ పేరెంట్ క్లాస్లో మెథడ్ని కాల్ చేసింది. దట్స్ వాట్ సూపర్ డస్. సో ఇక్కడ it is assigning those new parameter values to the global variables, input value 1 and input value 2, right. If I execute this, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, ఇన్పుట్ చైల్డ్ క్లాస్లో ఉన్న న్యూ మెథడ్కి వచ్చేసింది. సో ఓవరాల్గా 3 గ్లోబల్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ అయిపోయినాయి. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఎడిషన్ అనేది మళ్ళీ చైల్డ్ క్లాస్లో ఉన్న ఎడిషన్ని కాల్ చేస్తుంది. అండ్ అక్కడి నుంచి సూపర్లో నుంచి పేరెంట్ క్లాస్లో ఉన్న ఎడిషన్ని కాల్ చేస్తుంది, సూపర్ క్లాస్లో ఉన్న ఎడిషన్ని కాల్ చేస్తుంది, లేకపోతే బేస్ క్లాస్లో ఉన్న ఎడిషన్ని కాల్ చేస్తుంది. అండ్ ఈ సూపర్ కీబోర్డ్ మీద మనం F11 క్లిక్ చేస్తే ఇక్కడ మనకు తీసుకెళ్తుంది, కానీ టేబుల్ ఓవర్ రైడ్ మెథడ్స్లో కానీ అక్కడ కానీ తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే దోస్ ఆర్
కర్నల్ క్లాసెస్. ఇక్కడొచ్చి ఇవన్నీ అప్లికేషన్ క్లాసెసే కదా! మనం క్రియేట్ చేసుకున్నయి కాబట్టి F11 ఈస్ టేకింగ్. అదే మీరు టేబుల్‌లో ఇన్సర్ట్ మెథడ్ దగ్గర F11 పెట్టి క్లిక్ చేస్తే ఇట్ విల్ నాట్ టేక్ బికాస్ దోస్ ఆర్ నాట్ ద అప్లికేషన్ క్లాసెస్. ద బేస్ దానికి వేరే బేస్ క్లాస్ మనకి అప్లికేషన్ క్లాస్ కాదు కామన్ అనేది. సో, అక్కడ పనిచేయదు మీకిక్కడ. బట్ హియర్ యూ కెన్ యూజ్ ఇట్. సో, ఎడిషన్ వర్క్ అయింది. సిమిలర్‌లీ సబ్‌స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్‌కొచ్చేసరికి ఇఫ్ ఐ గో ఇంటు ద మెథడ్, సో ఇట్ ఈస్ కాలింగ్ ద చైల్డ్ క్లాస్ మెథడ్. అండ్ ఇందులో సూపర్ లేదు బికాస్ సేమ్ మెథడ్ పేరెంట్లో లేదు కదా! దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కాలింగ్ ద పేరెంట్ మెథడ్. అండ్ సూపర్ పెట్టినా కూడా ఎర్రర్ వస్తుంది బికాస్ సేమ్ మెథడ్ అక్కడ లేదు కదా! లేనప్పుడు మనం సూపర్ పెడితే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్ దట్ ద మెథడ్ డజన్ సూపర్ కెనాట్ బి యూజ్డ్ అని వస్తుంది. అండ్ ఇది 3 వాల్యూస్‌ని మల్టిప్లై చేసి ఇట్ ఈస్ రిటర్నింగ్. సో ఫైనల్లీ we are getting the outputs as expected. This is the info log 5, 1 and 24. Difference and addition and difference and a positive values. ఇది అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లో ఇట్లా నేను ఒక అడిషనల్ ఫంక్షన్ రాసుకున్నాను అండ్ బేస్ ఫంక్షన్స్ని వాడుకుంటూ వాటిలో కొంచెం ఆల్టరేషన్ కూడా చేశాను యూజింగ్ ద ఓవర్ రైడ్ మెథడ్స్ కాన్సెప్ట్. సో దీస్ కాన్సెప్ట్స్ వి యూజ్ ఇన్ దిస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో మనకి ఏముంటుంది, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్, బేస్ క్లాస్ ఉంటుంది విచ్ ఇస్ ద వేర్ ద మెయిన్ లాజిక్ ఈజ్ రిటర్న్. అండ్ ఫీల్డ్ క్లాస్లో ఆ ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఇన్హెరిట్ అవుతాయి అనమాట. వీటిని డిరైవ్డ్ క్లాస్ అని కూడా అంటాం, సబ్ క్లాస్ అని అంటాం, ఆర్ చైల్డ్ క్లాస్ అంటాం. ఇక్కడ ఐకేసిఎస్ అడ్వాన్స్ క్లాస్ ఇస్ ద డిరైవ్డ్ క్లాస్. అండ్ అందులో నేను సూపర్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ కాలింగ్ ద పేరెంట్ క్లాస్ సేమ్ మెథడ్ విత్ ద సేమ్ మెథడ్ నేమ్, సేమ్ మెథడ్ నేమ్తో ఉన్న మెథడ్ని కాల్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఉంటే పేరెంట్ క్లాస్లో సేమ్ ఇదే నేమ్తో ఉన్న మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది సూపర్ క్లాస్లో. అండ్ ఓవర్ రైడ్ మెథడ్ అనేది ఏం చేస్తుంది, వీ కెన్ టేకింగ్ ద పేరెంట్ క్లాస్ మెథడ్స్ ఇన్ ద చైల్డ్ వీ కెన్ ఓవర్ రైడ్ దట్ అనమాట. ఏమైనా ఆల్టరేషన్స్ కావాలంటే చేయొచ్చు. వీ కెన్ ఈవెన్ స్టాప్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పేరెంట్. ఇక్కడ సూపర్ని కమెంట్ చేస్తే పేరెంట్లో లాజిక్ రన్ అవ్వదు, ఓన్లీ చైల్డ్లో లాజిక్ మాత్రమే రన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అలా ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ సీన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఫైనల్ కీవర్డ్. టు స్టాప్ ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ వీ యూజ్ ఫైనల్ కీవర్డ్. అండ్ సూపర్ అనే కీవర్డ్ ఎప్పుడు పేరెంట్ క్లాస్లో సేమ్ అదే మెథడ్ ఉంటేనే వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను సూపర్ అనే కీవర్డ్ పెట్టేస్తే ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్, సూపర్ కెనాట్ బి యూజ్డ్ అని. బికాస్ పేరెంట్ క్లాస్లో దట్ ఈస్ ఐకేసిఎస్ క్యాలిక్యులేటర్లో దెర్ ఇస్ నో సచ్ మెథడ్ కాల్డ్ మల్టిప్లికేషన్. సో ఈ సూపర్ అనేది ఏ మెథడ్ని కాల్ చేయాలి, ఇట్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. సో ఇట్ విల్ నాట్ అలో ఇట్ అనమాట, అట్లా యూజ్ చేయడానికి లేదు. అండ్ మనము ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఇలా క్లాసెస్లో యూజ్ చేస్తాము. అండ్ టేబుల్లో మనకి ఎక్స్టెంట్స్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఇఫ్ యూ గో టు ఎనీ టేబుల్ అండ్ ఇంతకుముందు ఏదైనా కొత్త టేబుల్ క్రియేట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓవర్ రైడ్ మెథడ్స్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఇన్హెరిటెన్స్ ఓన్లీ. బికాస్ ఆల్ ద టేబుల్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కామన్ క్లాస్. సో ఇవన్నీ ఫీచర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ టేబుల్ ప్రాపర్టీస్లో కూడా చూస్తే ఎక్స్టెంట్స్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ఎక్స్టెంట్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఒక టేబుల్ని ఇంకో టేబుల్కి చైల్డ్లా క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే టేబుల్లో 100 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, బి అనే టేబుల్లో నాకు మళ్ళీ 100 ఫీల్డ్స్ కావాలి ప్లస్ అడిషనల్ ఒక 10 ఫీల్డ్స్ కావాలి. అప్పుడు మళ్ళీ అవే ఫీల్డ్స్ని డూప్లికేట్ చేయకుండా వాట్ వీ విల్ డూ ఈజ్ విల్ క్రియేట్ బి హ్యాజ్ చైల్డ్ ఆఫ్ ఏ అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏలో ఉన్న 100 ఫీల్డ్స్ బీకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అండ్ బీలో అడిషనల్గా ఒక 10 ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఈ ఎక్స్టెంట్స్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం టేబుల్కి కూడా ఎక్స్టెంట్స్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా సేమ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్టే. సిమిలర్లీ ఈడిటీస్లో కూడా మనకి ఎక్స్టెంట్స్ ప్రాపర్టీ ఉంది. ఒక ఈడిటీకి మనం కావాలనుకుంటే ఇంకో ఈడిటీతో ఎక్స్టెండ్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ సైజ్ మనం స్పెసిఫై చేయం. ఎప్పుడైతే నేను ఎక్స్టెండ్స్ టు అనదర్ ఈడిటీ ఇస్తానో ఆటోమేటిక్గా దానికున్న ప్రాపర్టీసే ఈ ఈడిటీకి ఆటోమేటిక్గా ఫ్లోట్ అయిపోతాయి అన్నమాట. అది కూడా ఇన్హెరిటెన్స్ కాన్సెప్టే. అండ్ D365లో కూడా మనం ఓవర్ లేయరింగ్ కాన్సెప్ట్ లేదు. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ని చేంజ్ చేయాలంటే
డైరెక్ట్‌గా ఎళ్లి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌లో చేంజ్ చేయడానికి లేదు. ఓన్లీ ఎక్స్‌టెన్షన్ తీసుకునే చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రష్ టేబుల్‌లో నేను ఏదైనా కోడ్ రాయాలన్నా లేదా ఆర్ దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ టేబుల్ ఓన్లీ ఆర్ దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ టేబుల్. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి నేను దాంట్లో ఒక న్యూ మెథడ్ రాసేయొచ్చు. ఆర్ ఎల్స్ ఉన్న మెథడ్‌లో నుంచి ఏమైనా లాజిక్ మార్చాలంటే మార్చేయొచ్చు. బట్ అది మనకి D365లో ఎలో లేదనమాట. దట్స్ ఓవర్ లేయరింగ్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్ ఇన్ D365. దానికి మనం COC మెథడ్స్ అని రాస్తాం. దట్ ఈస్ అగైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఓన్లీ. ఇట్లా చూడండి, నేను స్టాండర్డ్లో డైరెక్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ తీసేసాను. దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ కదా, ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి. అలా డైరెక్ట్గా చేయకూడదు. సో దట్స్ వై దే హ్యావ్ రిమూవ్ దిస్ ఓవర్ లేయరింగ్ కాన్సెప్ట్. అండ్ ఏం చేంజెస్ చేయాలన్నా ఖచ్చితంగా మనం ఎక్స్టెన్షన్ సిఓసి కాన్సెప్ట్స్ తీసుకునే రాస్తాం అనమాట D365లో వితౌట్ డిస్టర్బింగ్ ద స్టాండర్డ్. ఆ సిఓసి కాన్సెప్ట్స్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ కూడా యూజ్ చేస్తాం. సిఓసి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎలా రన్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఓన్లీ. పేరెంట్ ఫీచర్స్ అన్ని చైల్డ్లో తీసుకుని చైల్డ్లో ఇంకొంచెం అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసుకోవడం. So this is important OOPS concept. We have seen with an examples, one basic example and some basic classes. మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను డెమాన్స్ట్రేట్ చేసిన ప్రతి క్లాస్, ప్రతి మెథడ్, ఎవ్రీథింగ్ మీరు ఎగ్జిక్యూట్ చేసి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ దెన్ యూ విల్ గెట్ అండర్స్టాండింగ్ హౌ ఫైనల్ కీవర్డ్ ఈజ్ వర్కింగ్, హౌ సూపర్ ఈజ్ వర్కింగ్. అండ్ కంపల్సరీ డీబగ్గర్ పెట్టి బ్రేక్ పాయింట్ పెట్టి చెక్ చేయండి హౌ ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ టు ద క్లాసెస్. డీబగ్ చేస్తేనే మీకు ఇంకా అది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్సో సీ దీస్ ఓవర్ రైడ్ మెథడ్స్ హౌ ఇట్ ఈస్ కమింగ్. అండ్ టేబుల్ ఓవర్ రైడ్ మెథడ్స్ కూడా అంత ఇదే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూడండి. అండ్ ఫైనల్ కీవర్డ్ ఎలా స్టాప్ చేస్తుందో చూడండి. అండ్ మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇందులో అది సపోర్ట్ చేయదు, దానికి ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాము. దట్ కమ్స్ లేటర్. అండ్ టేబుల్‌లో ఈ ఎక్స్టెండ్స్ ఎలా వాడతాం, ఈడీటీ ఎక్స్టెండ్స్ ఎలా వాడతాం అనేది కూడా మనం నెక్స్ట్ వేరే సెషన్స్‌లో చూస్తాము. Till here you can practice this one and you can get an understanding of this. We'll cover the other concepts and other OOPS concepts in the next coming sessions.